భారతీయుడు రిలీజ్ మీద మీకున్న కాన్ఫిడెన్స్ ఏంటి? యాక్చువల్‌గా నా ఉద్దేశ్యం ఇంకొక 1 నేను ఎప్పుడు రిలీజ్ చేస్తే ఒక 15 డేస్ అన్న టైం తీసుకొని ప్రమోట్ చేసి రిలీజ్ చేస్తాను. ఇప్పుడు అర్జెంట్‌గా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే పార్ట్ 2 13th రిలీజు. నేను ఈ బయట మీరు చెప్పినట్టు ఎలక్షన్‌లో ఉన్నాను. తర్వాత మెటీరియల్ 4K చేసి రెడీ అవ్వలేదు. తర్వాత 13థే చేద్దాం కరెక్ట్ 1 మంత్ ముందు. 13th తమిళ్‌లో 2 లాంగ్వేజ్ చేయాలి అంటే ధనుష్ సినిమా సన్ టీవీ వాళ్ళ రిలీజ్ ఉందని, దానికి డైరెక్ట్ ఆపోజిషన్ వద్దని. తర్వాత 20వ తారీఖు చేద్దామంటే 27వ తారీఖు వచ్చి ప్రభాస్ సినిమా ఉంది కల్కి. తెలుగులో అన్ని థియేటర్లు ఆక్యుపై చేస్తారు. రిలీజ్ మోస్ట్ ఇంపార్టెంట్ అని 7వ తారీఖు చేయాల్సి వచ్చింది. ఇంకొక 1 వీక్ ఉంటే ఇంకా ప్రమోషన్కో దానికో డెఫినెట్గా అంటే ఇప్పుడు ఇవాళ మనం అనుకుంటాం ఇవాళ టీజర్ రిలీజ్ చేసి అందరూ చూసేసి ఉంటారు, చూడరు. ఇట్ విల్ టేక్ టైం. అది నేనే తెలిసిన వాళ్ళు చూసామంటే నేను చూడలేదే వచ్చిందా అని అడుగుతారు జనరల్గా. అదే నేను మొదటి నుంచి ప్రాక్టికల్ నా ఎక్స్పీరియన్స్ అది. ఆడియో క్యాసెట్ రిలీజ్ అయినా లేదైనా సినిమాలో ట్రైలర్ వచ్చినా సినిమాని ఎలా ప్రమోట్ చేయాలి మన ఎక్స్పీరియన్స్ అనుభవం ఉంటుంది. సో బట్ చూసిన వాళ్ళ ఫీడ్బ్యాక్ అంతా చాలా బాగుంది. అసలు లెజెండరీ మూవీ, అసలు ఎన్ని సంవత్సరాలు చూసిన తర్వాత అయినా కొత్తగా ఉంది, అద్భుతంగా ఉంది అని ఆల్రెడీ చాలామంది ఈ సినిమా చూడాలని ఎదురు చూస్తున్నాం అనే ఫీడ్బ్యాక్ వస్తుంది. ఖచ్చితంగా సినిమా బాగా రిసీవ్ చేసుకుంటారు. ఎందుకంటే బాగలేదు అనటానికి ఇందులో ఏం లేదు. సాంగ్స్ బాగున్నాయి, పిక్చర్ బాగుంది, మెసేజ్ ఉంది, గ్రేట్ ఆర్టిస్టులు ఉన్నారు, గ్రేట్ టెక్నీషియన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అప్పుడే పెద్దగా సెన్సేషనల్ మూవీ అయింది కాబట్టి డెఫినెట్గా సినిమా బాగుంటుందని అనుకుంటున్నాను. సో ఇట్లా రిలీజ్ చేస్తున్నామని శంకర్ గారికి, కమల్ హాసన్ గారికి చెప్పినప్పుడు వాళ్ళు ఏమన్నారు? అని హ్యాపీ ఫీల్ అయ్యారు. శంకర్ గారు అయితే మీరు ఇండియా మొత్తం అన్ని లాంగ్వేజ్లో చేయండి అన్నారు. అన్ని లాంగ్వేజ్లో చేయండి, సినిమా రిలీజ్ ముందు చేస్తే డెఫినెట్గా హ్యాపీ కదా. ఇప్పుడు దాని ముందు ఇంకో సినిమా 28 ఏళ్ళ ముందు సడన్గా పార్ట్ 2 వచ్చే బదులు 28 ఏళ్ళ తర్వాత పార్ట్ 1 వచ్చి గుర్తు చేసి పార్ట్ 2 రావడం అనేది ఇప్పుడు ఆ సినిమా కూడా ముందు ఇది ఒక చెప్పకుండా ప్రమోషనే కదా. ఇది చూసి ఇమీడియట్ పార్ట్ 2 చూస్తారు కదా, అందువల్ల కంటిన్యూషన్ సినిమా కనెక్ట్ అవుతారు కదా, అది ఈజీ. ఇంకా ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. మీ భారతీయుడు రిలీజ్ సక్సెస్ అవ్వాలి. అలాగే పవన్ గారితో మీరు తీస్తున్న హరిహర వీరమల్లు కూడా ఈ ఏడాదే రిలీజ్ అయ్యి మంచి హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. భారతీయుడు చూసి అందరూ ఆదరించాలి. మీ రివ్యూస్, మీ ఒపీనియన్స్ అందరూ చెప్పాలి. ఖచ్చితంగా అందరికీ ఇంతకుముందు నచ్చింది ఈ జనరేషన్, ఇప్పుడు కొత్త జనరేషన్ కూడా ఖచ్చితంగా చూడనాళ్ళు, ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు పుట్టినాళ్ళు, చిన్న వయసు 5-10 ఏళ్ళలో ఉన్నవాళ్ళు కూడా ఈ సినిమా ఖచ్చితంగా. ఎందుకంటే నాకు ఈ మధ్య ఎక్స్పీరియన్స్ 3 సినిమాలు రిలీజ్ చేసి 3 సూపర్ హిట్స్ అయినాయి. థియేటర్ ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు అందరూ సార్ థ్యాంక్స్ సార్, ఖుషి, మేము సోషల్ మీడియాలో చూసాం కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ దొరికింది సార్ ఈ సినిమాలో అని చెప్పి అన్నారు. అట్లాగే మొన్న తమిళ్లో విజయ్ సినిమా గిల్లీ రిలీజ్ చేశాం, బ్లాక్ బస్టర్ అయింది. అసలు పూనకాలి థియేటర్లో డాన్సులు చేశారు. అసలు ఇవాళ ఇండియన్ స్క్రీన్లో రిలీజుల్లో అవతార్, టైటానిక్ ఇవన్నీ పాన్ ఇండియా అయితే ఒక్క తమిళ్లో గిల్లీ రిలీజ్ అయ్యి ఆల్ టైమ్ రికార్డ్గా హిట్ అయింది. అట్లాగే భారతీయుడు ఇప్పుడు తెలుగు, తమిళ్ 2 లాంగ్వేజ్లో ఎట్ టైం రిలీజ్ అవుతుంది. తప్పకుండా చూసి ఆదరించాలని కోరుకుంటున్నాను. నా సినిమాలన్నీ వాల్యుబుల్ ఫిలిమ్స్ ఇంకా చాలా ఉన్నాయి, బాయ్స్ కానీ ఇంకా ఒకే ఒకటి తెలుగులో, రన్ను, ధూలు తమిళ్లో, ఇలా చాలా సినిమాలు అన్ని వాల్యుబుల్ ఫిలిమ్స్, అన్ని సూపర్ హిట్ ఫిలిమ్స్ అన్ని. మరి వాటన్నిటి రిలీజ్ ఏంటి వరుస పెడతారా? డెఫినెట్గా టైం చూసి గ్యాప్ చూసి కంటిన్యూగా అన్నీ రిలీజ్ చేస్తాం. ఓకే సార్, విష్ యూ ఆల్ ది బెస్ట్. సో భారతీయుడు 2కి ఒక కర్టెన్ రైజర్ లాగా ఈ భారతీయుడు రిలీజ్ అయ్యి మంచి సూపర్ హిట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ సార్. చూశారు కదా మన రత్నం గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్.